పింఛన్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తాను. ఎందుకైతే 2000 పింఛను ఇచ్చిండాడు. ఇచ్చినప్పుడు 2000 ఇయ్యి, నాకు 4000 ఇస్తాను ఎందుకు పలికినావు? గ్యాసు 90 రూపాయలు ఉంది, 80 రూపాయలు ఉంది. ఆ 80 నేను ఎక్కువ మళ్ళీ అలా లంజ ఎవరి వాడుకావెవరు మరి తప్పు కాదు. నేది ఏడుకెళ్ళి తెచ్చిస్తావు? 500 ఇస్తాడు, ఇస్తున్నాడు ఎవడా అన్నాడు. నేను నిన్నగాక మొన్ననే కొన్న 90 రూపాయలకు. 900కా? ఇంకేం చెప్పాలి? మరి రేవంత్ రెడ్డి అన్ని ఇస్తా అంటాడు. ఏ రెడ్డి ఎడతామే? నీకు 4000 వస్తలే? ఎక్కడిది? రేపు 2000 ఇస్తారు. వచ్చింది అనిపించింది. మళ్ళీ డిసెంబర్ కల్లా నీకు 4000 ఇస్తాననేగా. ఏ డిసెంబర్కి ఇయ్యడు, ఏం లేదు. మా గుడిసె కానీ మేము బాధట్లో కూర్చొని అమ్ముకుంటున్నాం. మా గది గతి ఉంటే గట్టినే. నువ్వు అందరూ నెత్తి కొట్టి ఇస్తాను ఏతులు తెంగినవు, టెక్స్ చేసినవు. ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నావు? మీరు ఎడికెళ్ళి వచ్చారు, ఏమడుగుతున్నారు? అంటే ఇప్పుడు ఆయన మాటలన్నీ ఎత్తుల ముచ్చట్లేనా? అన్ని ఏతుల ముచ్చట్లు చేసిన పనే లేదు, అంది లేనే లేదు. ఆమె కొత్తిమీర కట్ట 10 రూపాయలకి ఇస్తాను, 10 రూపాయలకే ఇస్తుంది. మళ్ళీ 12 అంటే మనిషి కాదు గాడిదా. వీడు కూడా అంతే. అంతేనా? ఫ్రీ బస్ ఎట్లుంది? ఫ్రీ బస్ ఎవడు పోతాడో తమ్మి, ఎప్పుడన్నా ఒక పారి పోతాడు. ఒకనాడు పోతాము, నేను ఒకడు గీడ ఉప్పలకాడ ఎక్కుదామంటే ఎప్పుడన్నా పోతాం మా బిడ్డతాన్ని. ఒకటి గాడి పోయినాక అంటుంది ఆడలంజది, ఆడదాము కదా, అది 40 బస్సు, అది అది ఆధారం కాటు అని చెప్తున్నాడు ఆడు. అరే లంజ కొడుకు అని ఊకున్నా. మళ్ళా జర అయినాక ఇంకా 2 బస్ కండక్టర్ ఆధార్ కార్డు నడవదంటా కాదు, డ్రైవర్ గాడు. డ్రైవర్ ఎవడో తిక్కట్లు ఇచ్చే లంజ కొడుకు ఎక్కేదాకా నిలబడరు. నేనైతే మన గట్టికసారం కూడా కింద పడుతుంది. లంజ కొడుకులు ఎందుకు ఆపర్రా? మాకు కావాలన్నమా మేము. పావులుంటే పావులు అనేది బస్ పెట్టింది నువ్వే, చెల్లదనేది నువ్వే. ఏంది పద్ధతి అంటావా? పద్ధతి అంతేనా? మీరు ఏడికెళ్ళి వచ్చారు? ఎవరిని? మేము మీడియా నీకు వచ్చినాం. అసలు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందని తెలుసుకుందాం అని వచ్చినాం. ఏడికెళ్ళి వచ్చేస్తాను? ఏడికెళ్ళి వచ్చారు? హైటెక్ సిటీ. ఏ సీట్ అయినా మీకు ఏమన్నా మీకు కొలువులు పెట్టి మనం పావులు ఆటలు చేసుకొని బతారు. ఆ 10 రూపాయలు కొలువులు రావట్లేవు ఇప్పుడు. ఎవరికి వచ్చినాయి? ఎవరిని పెట్టించండు? 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిండట అని మా కమ్మలో చెప్పులు రానిపోయినాడు. తులం బంగారాలు వస్తానే మీ మనవరాళ్ళకు? ఎక్కడి దానం ఇచ్చిందా? కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు ఇస్తానన్నాడుగా. ఇంకెక్కువ తులం ఇస్తాను. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండాడు, ఇచ్చిండు నిమ్మలంగా. మాట అన్నలే తప్పాడు. ఏం అన్యాయతలే. మరి ఎప్పుడు పోతాడో ఎప్పుడు నాశనం అవుతాడు లంజ కొడుకు. అంతేనా? అంత కోపం మరి అనరా? గలకు ఇల్లు మీద రోడ్డు మీద ఉండి బజారు పోయింది. మరి వాళ్ళకు ఇస్తేమా ఇల్లు? ఉన్నోళ్ళకు లేని వాళ్ళకు ఇస్తాడు ఇల్లు. మాకు ఉన్నది తమ్మింత, మా కొడుకులు ఇంత ఉన్నారు. ఎవడు పోలే మాకు ఇల్లు కావాలని మా కోడలు కూడా, నేను కూడా పోలే కావాలని. లేని వాళ్ళకి ఇయ్యండి, మాకెందుకు ఆస్తి కొనుక్కున్నా ఉన్నది చాలు. మొత్తానికి సంవత్సరం పరిపాలన ఎట్టున్నది? ఇక గిట్లనే ఉన్నది. ఇంకేం అంతేనా? ఇట్లనే ఉంటుంది. ఆయన అడిపోతాడు. ఆ పిల్ల చిల్లర 20 200